వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో విజయ డైరీ డిస్ట్రిబ్యూటర్ రమణారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసుకున్న అతిథి బిర్యానీ అండ్ పులావ్స్ రెస్టారెంట్ ను ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి, విజయ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిలుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రెస్టారెంట్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు ఏర్పాటు చేసుకున్న ఈ రెస్టారెంట్ ద్వారా కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ వారి మన్ననలను పొందారని అన్నారు. రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ, ఈ రోజుల్లో పాలు, పెరుగు లాంటి పదార్థాలు ఎక్కువ శాతం కల్తీలు ముడిపడి ఉన్నాయని, అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా మంచి నాణ్యమైన విజయ డైరీ పాలు, పెరుగుతో స్వచ్ఛమైన పన్నీర్ ఐటెం తయారు చేసి వాటి ద్వారా కస్టమర్లకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామని తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవంలో రెస్టారెంట్ యాజమాన్య కుటుంబ సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇక్కడ కొత్తగా ఈ రోజు మేము అతిథి బిర్యానీస్ అని చెప్పేసి పులావ్స్ అని చెప్పి ఓపెన్ చేసినాము. దానికి చీఫ్ గెస్ట్ గా మన కొలను హనుమంత్ రెడ్డి గారు, గుత్తా అమిత్ రెడ్డి గారు, తెలంగాణ డైరీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన వచ్చినందుకు వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు చేస్తున్నాము. మేము గత 15 ఏళ్ల నుంచి ఎక్స్పీరియన్స్, మా పార్ట్నర్స్ గారు మేము ఫుడ్ ఇండస్ట్రీలో కావచ్చు, డైరీ ఇండస్ట్రీలో కావచ్చు 15 ఏళ్ల నుంచి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాము. ఇవాళ ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బయట ఏ పన్నీర్ వాడనండి, ఏ పెరుగు వాడనండి, ప్రైవేట్ అన్ని కల్తీ ఉంటాయి. మా విజయ డైరీ గవర్నమెంట్ కాబట్టి లాభాపేక్ష లేకుండా క్వాలిటీ మెయిన్ గా తీసుకొని రైతుల దగ్గర నుంచి పాలు సేకరించి మంచి క్వాలిటీ పదార్థాలు అందిస్తారు. ఆ పెరుగు కావచ్చు, పన్నీర్ కావచ్చు, నెయ్యి కావచ్చు, మేము వాడేయండి మా ఫుడ్ లో అయ్యే వాడతామండి. దానివల్ల ఆరోగ్యం తెలియకుండానే మన ఆరోగ్యం ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అది ప్రైవేట్ వాడితే కాబట్టి ఈ ఏరియా ప్రజలందరికీ మేము క్వాలిటీ అందిస్తామని మిత్రులు రమణారెడ్డి గారు అతిథి బిర్యానీస్ అండ్ పులావ్స్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువ నాయకులు, మరి తెలంగాణ విజయ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్ రెడ్డి గారు, నాతో పాటు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా మంది, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రాంతంలో ఇవాళ అతిథి బిర్యానీ పులావ్స్
ఏర్పాటు చేసినందుకు వారిని స్వాగతిస్తూ, ఇప్పుడే తెలిసింది వారికి హోటల్ ఫీల్డ్ లో చాలా పెద్ద అనుభవం ఉందని, అదేవిధంగా తెలంగాణ డైరీ డెవలప్మెంట్ వారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, వారు మాకు అక్కడ విజయ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అది తయారైనటువంటి స్వీట్స్ కానీ బటర్ మిల్క్ కానీ మాకు టేస్ట్ చేయించడం చాలా అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా అతిథి బిర్యానీస్ అండ్ పులావ్స్ అభివృద్ధిలోకి రావాలని, అన్ని రంగాల్లో ఇంకా ముందుకు పోవాలని, మా యొక్క కోఆపరేషన్ కూడా స్థానిక కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఏ రకమైన అవసరం ఉన్నా మమ్మల్ని ఫోన్ కాల్ చేసినా మేము వారికి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలియదు. నమస్కారం. ఈరోజు అతిథి బిర్యానీస్ అండ్ పులావ్స్ ప్రారంభోత్సవానికి పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలను హనుమంత్ రెడ్డి గారిని నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ అతిథి యాజమాన్యానికి, ముఖ్యంగా మా విజయ డైరీ డిస్ట్రిబ్యూటర్ పార్లర్ ఆపరేటర్ అయినటువంటి రమణారెడ్డి గారికి హార్దిక ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈ శుభ సందర్భంగా కన్స్యూమర్స్ అందరికి కూడా, వినియోగదారులందరికీ కూడా మంచి నాణ్యమైన, ఎటువంటి కల్తీకి ఆస్కారం లేనటువంటి మంచి ఉత్పత్తులను అందించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా విజయ డైరీతో అనుబంధం కూడా ఉంది కాబట్టి విజయ తెలంగాణ డైరీ తోటి రమణారెడ్డి గారు అనేక పార్లర్లను, అనేక సర్వీస్ పాయింట్స్ ని ఆల్రెడీ నడుపుతా ఉన్నారు. ఈ రంగంలో మంచి అనుభవం ఉంది ఆయనకి. సో డైరీకి సంబంధించిన ఉత్పత్తులు, కల్తీకి ఆస్కారం లేనటువంటి నెయ్యిని కానీ, పాలను కానీ, పెరుగుని కానీ ఇక్కడ వాడుతూ కన్స్యూమర్స్ కి మంచి రుచికరమైన ఆరోగ్యాన్ని, నాణ్యమైన ఆరోగ్యాన్ని సరసమైన ధరలో అందించవలసిందిగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మా ఉత్పత్తులను వాడుతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు హార్దికంగా, మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీతో పాటు ఉన్న మీ పార్ట్నర్స్ అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. నమస్కారం.